హాయ్ హలో అండి. ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల పలావ్ అయితే చూసేద్దాము. ముందు ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలని పేస్ట్‌లో పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 400 గ్రామ్స్ చికెన్‌లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒక అరగంట సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దానిలో నూనె వేసుకుని బిర్యానీ మసాలా దినుసులు మొత్తం 3 యాలక్కాయలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వాటిని చక్కగా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పుదీనా, కొత్తిమీర మిక్చరు, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూను పొడి మసాలా అయితే వేసుకుని తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకుని నీసు ఎగిరే వరకు మగ్గనిచ్చుకోవాలి. నీసు ఎగిరిన తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చేలాగా మగ్గించుకోవాలి. నీసు ఎగిరిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే నేను తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక హాఫ్ లెమను, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి మరిగే ఎసరులో. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని అయితే వేసుకుని ఉడికించుకోవడమే. ఎంతో టేస్టీ అయిన చిట్టి ముత్యాల పలావ్ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.